హలో అందరికీ నమస్కారం. తెలంగాణలో సర్పంచ్, జెడ్పీటీసీ, ఎంపీటీసీ యొక్క స్థానిక సంస్థల ఎలక్షన్స్కి సంబంధించి ఆగిపోయినట్లయితే తెలుస్తుందన్నమాట. ఇప్పుడు చూసుకున్నట్టయితే మనకి ఏదైతే ఇప్పుడు రాష్ట్రంలో ఏవైతే పథకాలు ఉన్నాయో ఆ పథకాలకు నుంచి అమలు చేయబోతున్నట్లయితే మనం చూసుకున్నట్టయితే అమలు చేస్తారా లేదా, అలాగే ఇప్పటికే రైతు సోదరులందరూ కూడా ఈ యొక్క బకాయిలు ఏవైతే ఉన్నాయో ఈ యొక్క రిలీజ్ చేస్తున్నారా లేదా అనేది కూడా మీకు క్లారిటీ అనేది కూడా ఇవ్వడం అనేది జరుగుతుందన్నమాట. ఇప్పటికే చూసుకున్నట్టయితే నిన్న ప్రెస్ నోట్ ద్వారా కూడా మనకి యొక్క చూసుకున్నట్టయితే ఈ యొక్క స్థానిక సంస్థల ఎలక్షన్స్ సర్పంచ్ ఎన్నికలు అయితే నిలిపివేసినట్లయితే తెలుస్తుందన్నమాట. రాష్ట్రంలో మనకు హైకోర్టు కూడా అక్కడ అన్నట్టయితే క్లియర్గా కూడా చెప్పింది. సో ఇప్పుడే మనకి ఈ యొక్క ఏవైతే ఉన్నాయో కొన్ని స్కీమ్స్ కానివ్వచ్చు, ఈ యొక్క మనకు రైతులకు చూసుకున్నట్టయితే ఇప్పటికే రైతు భరోసా నిధులకు సంబంధించి ఈ యొక్క ఏవైతే ఉన్నాయో మన యాసంగి సీజన్ సంబంధించి ఫండ్స్కి సంబంధించి కూడా మరి రిలీజ్ అనేది చేయనున్నారా, ఎందుకంటే ఎన్నికల కోడ్ అనేది కూడా చూసుకున్నట్టయితే ఇప్పుడైతే రాష్ట్రంలో ఎన్నికలు అనేవి అయితే నిలిపివేయడం అయితే జరిగిందన్నమాట. సో ఇప్పుడు మనకు చూసుకున్నట్టయితే రైతు భరోసా నిధులు అనేవి రిలీజ్ చేయనున్నట్లు ఏమైనా మనకు చూసుకున్నట్టయితే ఏమైనా అవకాశాలు ఉన్నాయా, అలాగే వ్యవసాయ శాఖల మంత్రి కూడా ఏమైనా ఉన్నారా అనే విశేషాలపై అయితే మనం అయితే ఇప్పుడు మాట్లాడుకుందాం అన్నమాట. ఇప్పటికే రాష్ట్రంలో చూసుకున్నట్టయితే రైతు భరోసా నిధులకు సంబంధించి చాలా ఈ యొక్క నెలల నుంచి ఎదురు చూస్తున్నారన్నమాట. అంటే జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆగస్టు అంటే చాలా నెలలు అయిందన్నమాట. ఎంత కాదన్నా కూడా ఒక 6 months ఏకైతే అవుతుందన్నమాట, 6 నెలలు అవుతుందన్నమాట. సో ఈ యొక్క 6 నెలల నుంచి వెళ్ళి రైతు భరోసా నిధులకు సంబంధించి రైతు సోదరులు కేవలం 4 ఎకరాల వరకే ఈ యొక్క అందుకున్నట్లయితే తెలుస్తుందన్నమాట. ఏదైతే యాసంగి సీజన్ ఉన్నదో కొంతమందికి వానాకాలం సీజన్ సంబంధించి కూడా డబ్బులు అనేవి అయితే పడలేదన్నమాట. ప్రభుత్వం అనేది మనం చూసుకున్నట్టయితే 8-9 రోజులలోనే మనకు 10 ఎకరాల కంటే పై ఉన్న రైతులందరికీ కూడా నిధులు జమ చేశామని అయితే ప్రకటించిందన్నమాట. రైతు సోదరులకు ఈ యొక్క చూసుకున్నట్టయితే వానాకాలం సీజన్ సంబంధించి ఎవరికైతే డబ్బులు పడలేదో వారందరికీ కూడా ఇక పడాయి అన్నమాట. ఎందుకు పడాయి, అలాగే దీనిపై కూడా మీకు ఒక నిర్ణయాలకు సంబంధించి కానివ్వచ్చు ప్రూఫ్తో సహా కూడా వివరించడం అయితే జరుగుతుందన్నమాట. ఎందుకంటే ఇప్పటికే చూసుకున్నట్టయితే జనవరి అండ్ ఫిబ్రవరి, మార్చ్ అండ్ ఇప్పటికే చూసుకున్నట్టయితే జనవరి 26వ తారీఖున ప్రారంభించారన్నమాట. ఇవి ఈ యొక్క రైతు భరోసా యాసంగి సీజన్స్ నుంచి చూసుకున్నట్టయితే కేవలం 4 ఎకరాల వరకు వేసిర్రు. ఆ 4 ఎకరాల వరకు వేసి మేము మొత్తం వేసినాం. రైతు సోదరులకు మేము చూసుకున్నట్టయితే అంటే 10 ఎకరాల వరకు ఎత్తామని అయితే ఇప్పుడు ఆ రోజు జనవరి 26వ తారీఖు ఆదివారం అవడంతో సోమవారం తిరిగి ఖాతాలోకి అయితే రైతు భరోసా నిధులు జమ చేశారన్నమాట. రైతుల ఖాతాలోకి ఎకరాకి 6,000 రూపాయల చొప్పున జమ చేయడం అయితే జరిగిందన్నమాట. ఇప్పటికే రైతు సోదరులు అందరూ కూడా అప్పుడు జమ చేస్తే మరి ఖాతాలో జమ చేయాలి కదా, మరి ఎకరా టకి పల్లె కదా అని అయితే రైతు సోదరులు చాలా వరకు అయితే ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నమాట. ఇప్పటికే రైతు సోదరులు అందరూ కూడా ఆవేదనలతో చెప్పడం అయితే జరిగింది. మరలా తర్వాత ఏం చేశారు, ఈ యాసంగి 4 ఎకరాలు అంటే 2 నెలల తర్వాత వానాకాలం పట్టుకొచ్చారన్నమాట. ఈ సగం ఇంకా ఇట్లనే ఉండగా ఈ మొత్తం పూర్తి చేయగానే ఈ వానాకాల సీజన్ సంబంధించి ముందటేసుకున్నారన్నమాట. వానాకాలం ముందటేసుకున్నారంటే ముందటేసుకునే మరి అది కూడా ఏమని మొత్తం పూర్తి స్థాయిలో వేసారు అంటే పూర్తి స్థాయిలో వేసామని అయితే సాటింపులు వేసారు. ఆయన చూసుకున్నట్టయితే చాలా వరకు అయితే అడ్వర్టైజ్మెంట్ కూడా చేయడం అయితే జరిగిందన్నమాట రాష్ట్రంలో. అప్పుడు ఈ యొక్క రైతు భరోసాకు సంబంధించి కానివ్వచ్చు, రుణమాఫీ కూడా సంబంధించి కానివ్వచ్చు. అంటే రైతు రుణమాఫీ అనేది కూడా చాలామందికి అయ్యింది. సో రుణమాఫీ గురించి కూడా మనం ఇప్పుడైతే మాట్లాడలేమన్నమాట. సో మరలా చూడాలి మరి దీనికి సంబంధించి కూడా ప్రభుత్వం అనేది స్పందించాలి. రైతు రుణమాఫీకి సంబంధించి మరి రైతు భరోసా డబ్బులు అనేవి పడతాయా లేదా అని చూసుకున్నట్టయితే రైతు భరోసా నిధులు అనేవి అయితే పడవు. మరలా ఎప్పుడు పడతాయో తెలుసా, ఈ యొక్క సీజన్స్ మొత్తం ఈ యొక్క ఏవైతే డబ్బులు ఉన్నాయో ఎగ్గొట్టడం అయితే జరిగిందన్నమాట. మొత్తం నిధులకు సంబంధించి మింగేశారు. సో ఇదన్నమాట ఇన్ఫర్మేషన్. తప్పకుండా ప్రతి ఒక్క రైతు సోదరుడికి ఉపయోగపడాలన్నమాట. ఇప్పటికే మళ్ళీ ఈ యొక్క చూసుకున్నట్టయితే మరలా కొత్త పంట ఎత్తారు చూసిరా, మళ్ళీ యాసంగికి డబ్బులు అనేవి అయితే పడతాయి అన్నమాట. ఇప్పుడు ఇక చూసుకున్నట్టయితే వరి కోత తర్వాత చూసుకున్నట్టయితే మళ్ళీ నాట్లు అవన్నీ ఎత్తారు చూసిరా, మరలా గప్పుడే డబ్బులు అనేవి అయితే పడడం అయితే జరుగుతుంది. మళ్ళీ రిలీజ్ అనేది ఇప్పుడు ఉండదన్నమాట. మళ్ళీ రిలీజ్ చేస్తారనమాట. ఈ యొక్క ఫండ్స్కి సంబంధించి కూడా సేకరించిన తర్వాత ప్రభుత్వం అనేది కూడా చూసుకున్నట్టయితే రైతుల అకౌంట్లో మళ్ళీ ఎకరాకి ఎంత వేస్తారో మళ్ళీ అప్పుడు చూసుకొని అయితే అప్పుడైతే జమ చేయడం అయితే జరుగుతుందన్నమాట. ఈ యొక్క ఏవైతే పెండింగ్ ఫండ్స్ ఉన్నాయో మీకు అయితే అర్థమైంది అనుకుంటున్నాను. ఇది ఈ రోజు ఆ రోజు కథ కాదన్నమాట, చాలా నెలలు అయితే అవుతుందన్నమాట, 6-7 నెలలు అవుతుందన్నమాట. సో ఇదన్నమాట. మన ఛానల్ కొత్త కూర్చున్న ప్రతి ఒక్కరికి సబ్స్క్రైబ్ అయితే
అంటే రైతు భరోసా సీజన్ సంబంధించి వచ్చిన వెంటనే మీకు అన్నీ కూడా ఈ యొక్క ఇన్ఫర్మేషన్ వచ్చేసి మీకు డబ్బులకు సంబంధించి కూడా ఎప్పటికప్పుడు అయితే ఎల్లప్పుడు అప్డేట్స్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుందన్నమాట. ధన్యవాదములు.